ఆపదామభత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. స్త్రీలు కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకుంటారు? చాలా విశేషకరమైన ప్రశ్నే. కారణం ఏంటంటే, స్త్రీలు ఎప్పుడూ కూడాను కుటుంబంలో సేవ కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. ఎక్కువ భాగం వంటింట్లో గడుపుతారు. వంట చేయటం, టిఫిన్లు చేయటం, ఆ నీటిలో కొద్దిగా కాళ్ళ కింద నీరు కూడా ప్రవహిస్తూ ఉన్న దాంట్లో కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే అంట్లు కడగటం, తోమటం, ఇవన్నీ చేతులకి కాళ్ళకి అంటుకుంటూ ఉన్నప్పుడు ఒక విధమైన ఫంగిసైడల్ ఇన్ఫెక్షన్ అనేది ఆ యొక్క అరికాళ్ళల్లోనూ వేళ్ల సందుల్లోనూ ప్రసరించడానికి ఆస్కారం ఉంది. అలా జరగకుండా ఉండటానికే పవిత్ర భారతావనిలో ప్రతి స్త్రీ కూడా ఉదయాన్నే పసుపు అనేది స్నానం చేసేటప్పుడు ముఖానికి, స్నానానంతరం పాదాలకు పసుపు రాసుకొని తన పనిలో తాను నిమగ్నమయ్యేటువంటి విధి విధానాన్ని ఏర్పరిచారు. పేరంటాళ్ళకి వెళ్ళినప్పుడు కూడాను కంట పంట పండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి స్త్రీ కంఠానికి కూడా గంధం రాస్తారు. గంధం చలువదనాన్ని ఇచ్చి కోపం లేకుండా చేస్తుంది. భర్త మీద కోపం లేకుండా, మా వారు ఒప్పుకోరండి, నేను వెళ్ళాలి తొందరగా కానివ్వండి అంటారు డైలాగు. ఆ గంధం రాయగానే అంటారు, అంటే ఆయన పాపం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి, ఆయనకి టిఫిన్ చేసి పెట్టాలి అని. ఎప్పుడూ కూడా భర్త సేవకి అంకితం కావాలనే తపన ఈ గంధంలో దాగిన పరమార్థం అన్నమాట. అలాగే పసుపు రాసేటప్పుడు కూడానండి, మొట్టమొదటిసారిగా వేళ్లకు రాసి తర్వాతే మొత్తం పాదం అంతా రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని మొట్టమొదటిసారే పాదం మొత్తం రాయకూడదు. మొట్టమొదటిసారిగా వేళ్లకు రాస్తే పరిపూర్ణవంతమైన సౌభాగ్య సిద్ధి. స్త్రీలకు ఇది చాలా గొప్ప విశేషంలేండి. ఆచరించే వాళ్ళకి ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సౌభాగ్యప్రదమైన స్థితి కూడా వస్తుంది. కాళ్ళకి పసుపు రాసేటప్పుడు బొటన వేలికి, తక్కిన వేళ్ళకి మొట్టమొదటిసారిగా రాసి తర్వాతే పైభాగానికి రాయాలి అంటోంది శాస్త్రం. దీన్ని మనం నేటికి కూడా వినియోగిస్తున్నాం. పసుపు ఒక విధంగా దైవత్వం కలిగినటువంటి ప్రభావాన్ని ఇవ్వడంతో పాటు సాక్షాత్తు పార్వతీదేవి అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అంటూ విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసింది కదండి. అందుకే వినాయకుడికి పసుపు ముద్దతోనే మనం మొట్టమొదటిసారిగా వ్రతాలు, పూజలు, హోమాలు నిర్వహించేటప్పుడు కూడాను, గొప్ప గొప్ప పూజలు చేసేటప్పుడు గణనాన్త్వా అంటూ మంత్రం చదువుతూ ఆ పసుపు వినాయకుడికి పూజ చేసి తర్వాత వినాయకుడి దగ్గరికి వెళ్తాం. అంటే మామూలు మనం రోజు పూజ చేసే వినాయకుడి పూజ చేస్తాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆ పసుపు వినాయకుడికే చేస్తాం. పసుపుకు అంత గొప్ప విలువ ఇచ్చారు. ఈ పసుపు ముద్ద ఎవరిదండి, ఏంటి అసలు కథ అంటే, నందీశ్వరుడికి 3 కొమ్ములు ఉండేవి పూర్వం. ఆ తారకాసుర సంహారంలో, త్రిపురాసుర సంహారంలో ఆ 3 పురాలు కూడా ఈ 3 కొమ్ములతో ఎత్తి పట్టుకున్నప్పుడే పరమేశ్వరుడు తన యొక్క పాశుప శాస్త్రంతో ఆ రాక్షసులను సంహరించాట. అప్పుడే ఈ నందీశ్వరుడి మధ్యలో కొమ్ము ఊడి కింద పడ్డది. ఆయన బాధపడుతుంటే వినాయకుడిని తీసుకొని రమ్మన్నాడు. ఆయన వెళ్ళి తీసుకొచ్చి ఇస్తే, ఈ కొమ్ము పసుపు కొమ్ముగా మారుతుంది, మొట్టమొదటి పూజ నీకే జరుగుతుంది, విఘ్నేశ్వర పూజ ఈ పసుపుతో అని ఆయన ఆశీర్వదించారట. ఇంత గొప్ప చరిత్ర ఉంది పసుపుకి. అందుచేతనే స్త్రీలకు కూడాను సౌభాగ్య సిద్ధి కోసం పసుపును పాదాలకి రాసేటువంటి సంప్రదాయం వచ్చింది. పసుపుతో ముఖానికి రాసుకొని చక్కగా స్నానం చేస్తే బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా చక్కగా కళకళలాడుతూ ఉంటారు స్త్రీలందరూ కూడా. ఇప్పుడు కల్చర్ మారిపోయింది, పసుపు ఎవరు ఉపయోగించట్లేదు. మరలా ఇది చూసిన వాళ్ళు రేపటి నుంచి వాడుకోండి.
మీ ముఖార విందాన్ని దివ్య తేజస్సుతో ఉంచుకుంటారు కదూ మరి. సర్వే జనా సుఖినో భవంతు.